ఈ ఫీల్డ్లో ఉండాలి అంటే మాటలు బాగా రావాలి, ఎదుటి వాడిని బురిడి కొట్టించాలి. నేను చెప్పేది ఏంటంటే ఫైనల్గా ఈ రిజిస్ట్రేషన్ అయ్యేటప్పుడు ఏమైపోతుందంటే అటు సెల్లరు అండ్ బయర్ ఎక్కడ మీటప్ అవుతారండి? రిజిస్ట్రేషన్ ఆఫీస్ దగ్గర మీటప్ అవుతారు ఫైనల్గా. సో అప్పుడు వాళ్ళు బాహాబాహిగా ఒకరినొకరు చూసుకుంటారు. ఎంత కొన్నారని తను అడిగారు అనుకోండి, ఇంతకు నేను కొన్నాను, మీరు ఎంత కమ్మారని అంటే 5200. ఆ గ్యాప్ అయితే ఏదైతే ఉందో, నేను అందుకొరకే అంటాను, ఎంత పెద్ద ఎక్స్పర్ట్ అయినా కానీ కూడా రియల్ ఎస్టేట్ సంబంధించి, ఎంత పెద్ద బిల్డర్ అయినా కానీ కూడా, రేపు పొద్దున ట్రంప్ టవర్స్ రాబోతున్నాయి, ట్రంప్ టవర్స్ అయినా కానీ కూడా రిజిస్ట్రేషన్ అవ్వాలి అంటే ఒక స్టాంప్ తీసుకొనేసి డాక్యుమెంటేటర్ దగ్గర డాక్యుమెంట్ చేయించి ఎండ్ అప్ అవ్వాల్సింది సబ్ రిజిస్టర్ దగ్గరే. ఆ చిన్న విషయాన్ని నేను మీకు గుర్తు చేస్తున్నాను. సో ఆ రిజిస్ట్రేషన్స్కి సంబంధించినటువంటి రియల్ ఎస్టేట్ సంబంధించినటువంటి అనుభవంతో ఈ విషయాన్ని చెప్తున్నాను మీకు. ఓకే. సో ఎవరు పెంచారండి 45 రోజులలో రేట్? ఎవరు పెంచారు? మనమే కదా. ఏ ప్రభుత్వాలు అయితే పెంచలేదు కదా. సో వాళ్ళలో కూడా మళ్ళీ ఒక రిస్క్ ఉంది. 45 రోజుల్లో సేల్ కాకపోతే మళ్ళీ ఆ నలుగురు కలిసి ఆ ప్లాట్ తీసుకోవాలి. రిస్క్ అనేది ఉంది, రిస్క్ అనేది లేదని అనట్లేదు. సో ఈ యొక్క గ్యాప్, ఎందులో కూడా లేని ఇన్కమ్ రియల్ ఎస్టేట్లో ఉంది అనేసి చాలా మంది దిగిపోయారు. సినిమాలో ఫేమస్ డైలాగ్ ఉంది చూడండి మీరు, ఇప్పుడు ఆఫీస్ బాయ్ దగ్గర నుంచి ఆఫీసర్ దాకా మొత్తం రియల్ ఎస్టేట్ వ్యాపారంలో దిగిపోయారు అనేసి. సో హ్యూజ్ నంబర్ ఆఫ్ పీపుల్ ఎంటర్డ్ ఇన్ టు దిస్ బిజినెస్ విత్ నో నాలెడ్జ్ ఆర్ సఫరింగ్స్. అవును, ఇందులో అంటే నష్టపోయిన వాళ్ళు ఉన్నారు, ఎదిగిన వాళ్ళు కూడా ఉన్నారు. సో ఇదేంటంటే మనము ఇంట్లో ఈ ఫీల్డ్లో ఉండాలి అంటే మాటలు బాగా రావాలి, ఎదుటి వాడిని బురిడి కొట్టించాలి. ల్యాండ్ ఇస్ అ ప్రీషియస్ థింగ్ అండి. ఇవాళ స్థానికుడు కొనలేని పరిస్థితులలో ఈ రేట్లు పెరిగిపోయాయి. సో స్టెప్ బై స్టెప్ మనకు డెవలప్మెంట్ ఉంటే దానికి ఒక ధరని నిర్ధారించవచ్చు. ఇప్పుడు మీరు గోల్డ్ ధర ఒక ప్రకటించవచ్చు, కానీ ల్యాండ్కి అలా ఉండదు కదా. ఇప్పుడు మీరే చూసారు కదా, కామన్ మ్యానే పెంచేశాడు కదా రేట్, ఎవరో పెంచింది కాదు కదా. ఇప్పుడు 9700 దగ్గర అక్కడ స్టాగ్నెంట్ అయిపోయిందంటే నెక్స్ట్ అగ్రిమెంట్స్ ఎక్కడి నుంచి అవుతాయండి? మొన్నే 9700 దగ్గర అగ్రిమెంట్ అయింది కదా, 10,000 నుంచి స్టార్ట్ అవుతుంది. అంటే 1 monthలో 10,000 రూపీస్ ఒక ల్యాండ్ రేట్ పెరిగిపోయిందంటే, అంటే 5 డబుల్ టైం పెరిగిపోయిందంటే 1 monthలో ఏ బిజినెస్లో ఉందండి? అది కృత్రిమంగా పెంచారు. ఆ పెంచింది ఇప్పుడు మనం అనుభవిస్తున్నాం. అదే